ఇక్కడ మోహన్ శ్రీవత్స చేస్తున్నట్టు ఈ సినిమా కూడా సస్పెన్స్ థ్రిల్లర్. ముఖ్యంగా సత్యరాజ్ వచ్చేటప్పటికి ఒక సైకియాట్రిక్ ప్రొఫెసరు, వాళ్ళ మనవరాలు నిధి మిస్ అవుతుంది. మిస్ అయినప్పుడు దాని గురించి చేసేటువంటి ఒక అన్వేషణ, పోలీస్ ఇన్వెస్టిగేషన్ అనుకోవచ్చు. ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్కి వచ్చేప్పటికి ఈ కథకి మన మహాభారతానికి లింక్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ మనవరాలకి చిన్నప్పటి నుంచి కూడా బాలప్రియకుడి కథ ఈ సత్యరాజ్ చెప్తూ ఉంటారు, అంటే తాత అనమాట. ఈ బాలప్రియకుడు అంటే ఎవరు? ఈ సినిమా గురించి చూసిన వాళ్ళకి ముందే అసలు ఈ టైటిల్ ఎవరికి అర్థం కాదు. త్రిబాణధారి బాలప్రియక్ అనేటప్పటికీ చాలా మందికి మహాభారతంలో కర్ణుడి గురించి తెలుసు, లేకపోతే అర్జునుడి గురించి తెలుసు, అలాగే అభిమన్యుడి గురించి తెలుసు. కానీ బాలప్రియకుడి గురించి చాలా మందికి, నాకు తెలిసి చాలా మందికి దీని మీద ఐడియా లేదు. కారణం ఏంటంటే బాలప్రియకుడు ఘటోత్కచుడికి కొడుకు, అంటే భీముడికి మనవడు అవుతాడు అనమాట. ఇతని దగ్గర శక్తివంతమైన 3 బాణాలు ఉంటాయి. ఆ 3 బాణాలు ఏంటంటే, ఒక బాణం ఏమో ఎవరైతే శత్రువులు అయితే ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీదకి గురి పెట్టబడుతుంది. మరొక బాణం ఏంటంటే ఎవరు తనకి మిత్రులు ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తుంది. 3వ బాణం ఏంటంటే ఎవరైతే నేను చెప్పాను కదా శత్రువుని ఐడెంటిఫై చేసి ఉంటారో వాళ్ళకి సంహరిస్తుంది. ఇది ఈ 3 బాణాలకు ఉన్నటువంటి ప్రత్యేకత. అయితే అతనికి ఉన్నటువంటి ఒక సైకాలజీ ఏంటంటే, బలహీనులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పక్కనే నిలబడతామని చెప్పి మహాభారత యుద్ధంలో పాల్గొనడానికి వస్తాడు. శ్రీకృష్ణుడు అది గమనిస్తాడు. ఏదైనా సరే యుద్ధంలో యుద్ధమే తప్ప ఎవరు బలవంతులు ఎవరు బలహీనులని మనం చెప్పలేం. రోజు రోజుకి క్షణానికి మారిపోతూ ఉంటుంది. అది యుద్ధ నీతికి విరుద్ధం కాబట్టి ఇతను కనుక ఉంటే మహాభారత యుద్ధం చాలా కష్టం అని చెప్పి ఒక కోరిక కోరి అతని తలని ఖండిస్తాడు. ఆ తల మాత్రం మహాభారత యుద్ధాన్ని చూడటానికి అనువుగా ఒక కొండ మీద పెడతారు. మరి ఇది ఆ రోజు ఒక రియల్గా ఆ రోజు జరిగినటువంటి స్టోరీ.